ఎంతమంది ఉంటారు? 25 మంది వరకు ఉంటారు. అంజనేయులు నీ పేరు అంజనేయులే కదా? కార్కి ఎండాకాలం పడితే కార్కి పక్క దాని దగ్గర వారాలలో పోతే వాళ్ళు తీసుకెళ్ళాలి అంత తెలిసింది. మన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నది. ఒక నంబర్ రింగ్ అయితే చెప్తున్నాను दो साइड उनका चाहिए, ये साइड भी उनका चाहिए, ये साइड भी पब्लिक फैसिलिटी के लिए खड़े अब यहाँ मारे यहाँ बैठे होते क्या? नहीं सर वहाँ पे बाहर है तो आज कितने का समय लगा पड़े वहाँ पे क्या करे बोलते तो दोनों बच्चे यहाँ पे हैं बाद में यहाँ बैठे होते దోమా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఐనాపూర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో సయ్యద్ సాజుద్దీన్ ఏజ్ 40 years, అతని కొడుకులు సైఫుద్దీన్, ఇమహాద్ 17 years 15 years ఉంటారు. వీళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నది 100 acres. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. పరిగిలో ఉంటారు. ఐనాపూర్లో ఇల్లు ఉంది. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. అయితే వీళ్ళ పొలం పక్క నుంచే దాదాపూర్కు పోయే మట్టి రోడ్డు ఉంది. అది ఇదే గ్రామానికి చెందినటువంటి యాదయ్య, ఈ బుగ్గయ్య, రాజు వాళ్ళు నిన్న ఈయన సాజుద్దీన్ వాళ్ళ కొడుకు సైఫుద్దీన్ మోటార్ సైకిల్ మీద వస్తుంటే వీళ్ళు యాదయ్య గడ వాళ్ళ అపోజిట్లో మోటార్ సైకిల్ వస్తున్నారు. ఆ చిన్న రోడ్ నేరో రోడ్డు ఉంది కనుక రోడ్డు విషయంలో పక్కకెళ్ళి దారి లేదా అది లేదని చెప్పేసి నిన్న 3:30 ప్రాంతంలో ఇద్దరు గొడవ పడితే విలేజర్స్ వచ్చి నచ్చజెప్పి పంపించేసారు. వాళ్ళు అప్పటికి యాదయ్య, బుగ్గయ్య, రాజు వాళ్ళు నిన్న బోరు పడ్డదని చెప్పేసి వాళ్ళు మందు తాగి కొంచెం పార్టీ చేసుకున్నారు. అక్కడ వాళ్ళు తాగిన మైకంలో ఉన్నారు. 3:30 4 o'clock చిన్న గొడవ అయింది. వాళ్ళు చెప్పి పంపించేసారు ఊళ్ళో పెద్ద మనుషులు కూడా. విట్నెస్ అప్పుడు శ్రీను, అంజలయ్య, మేకల అంజలయ్య వెళ్ళున్నారు. విడిపించి పంపించేసారు. మళ్ళీ తర్వాత వాళ్ళు తాగిన మేకల్లో ఉండే వీళ్ళతో మళ్ళీ దాన్ని అదే రిపీట్ కంటిన్యూషన్లో సుమారు 8 గంటల ప్రాంతంలో వీళ్ళ ముగ్గురు ఇంకా కొంతమంది కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని ఆటోలో తీసుకొని వచ్చేసి మళ్ళీ వీళ్ళతో గొడవపడి ఈ సాజుద్దీన్ అతని కొడుకులు ఇద్దరు కొడుకులను కూడా కొట్టడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా వాళ్ళకు సివియర్ ఇంజరీ అయితే వాళ్ళ కారులోనే వాళ్ళ బంధువులు హైదరాబాద్ తీసుకెళ్ళినారు. అండర్ ట్రీట్మెంట్ సాజుద్దీన్ అతను చనిపోవడం జరిగింది. మిగతా వాళ్ళ కొడుకులు ఇద్దరికి హెడ్ ఇంజరీస్ అయినాయి. జస్ట్ తాగిన మేకంలో ఈ రోడ్డు విషయంలో వెహికల్ పాస్ అయ్యే విషయంలో చిన్న గొడవ జరగడం వల్ల తాగిన దాంట్లో కొంచెం వీళ్ళు ఎవరైతే కొట్టారో వాళ్ళ నేచర్ కూడా కొంచెం తాగి చెడు తిరుగులు తిరిగే కొంచెం న్యూసెన్స్ ఫిలోస్. అదే విషయంలో కంటిన్యూషన్ వాళ్ళు కొట్టడం జరిగింది. ఇప్పుడు అతను చనిపోయి హాస్పిటల్ ఉన్నాడు. మిగతా వాళ్ళకి ఇంజరీస్ అయింది. ఇప్పుడు దరఖాస్తు తీసుకున్నాం. వాళ్ళు వస్తున్నారు. దరఖాస్తు తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారో అందరినీ పట్టుకొని కంపల్సరీ రిమాండ్ చేసి చట్టపరంగా వాళ్ళపైన చర్య యాక్షన్ తీసుకుంటాం. దోమా అని ఒక పోలీస్ స్టేషన్ ఉన్నది. దోమా పోలీస్ స్టేషన్లో ఐనాపూర్ అని ఒక విలేజ్ ఉన్నది. ఐనాపూర్లో సుజావుద్దీన్ సాబ్ అని ఒక పెద్ద మనిషి ఉంటాడు. వాళ్ళ ఇద్దరు కొడుకులు ఇమాద్, ఇంకోటి సైఫుద్దీన్ అని ఉంటారు. ఈ ముగ్గురు వ్యవసాయం చేసుకుంటా ఇక్కడ ఉంటారు. అయితే ఇప్పుడు నిన్న సాయంత్రం ఈ ఇమాద్ అతను అక్కడ కొంచెం వ్యవసాయం పని చేసుకుంటూ సైకిల్ మోటార్ కొంచెం దారిలో పెట్టాడు. దారిలో పెట్టి ఆయన వ్యవసాయం పని చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే అప్పుడే ఈ ఊరోళ్ళే కొంచెం అక్కడ వ్యవసాయం ఉన్నది వాళ్ళకు కూడా. వాళ్ళు అక్కడ నుంచి వస్తూ వాళ్ళ బుగ్గయ్య, యాదయ్య, ఇంకా గుండ్లరాజు, నరసింహులు, ఇంకా నరేందర్, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది వాళ్ళు వస్తూ ఆయన ఇమాద్తోన కొంచెం ఘర్షణ అయింది. ఇప్పుడు దారిలో ఎందుకు పెట్టాలంటే నీకు ఉండదు కదా బాబు, దారి ఉన్నది కానీ పోవచ్చు కదా అని అంటే ఆ విషయంలో కొంచెం ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగిన తర్వాత అదే ఘర్షణ ఈ ఇన్సిడెంట్కి దారి తీసింది. అక్కడ ఇన్సిడెంట్ అయిన తర్వాత
మళ్ళీ ఇక్కడ వాళ్ళ ఫాదర్ ఇమాద్ వాళ్ళ ఫాదర్